దక్షిణ తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంటుందో చూద్దాం. మహబూబ్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసరాల్లోని పశ్చిమ విదర్భ ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో సముద్రం ముందుకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.